ఈరోజు బిసిబేళబాత్ అని ఒక కర్ణాటక స్టైల్ వంట దాన్ని చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, ఉద్దిపప్పు, తిరుమాత కోసము. ఇది సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్న బిసిబేళబాత్ పొడి. ఇది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. దానికి కావాల్సింది బెల్లం కూడా కావాలా. ఇది జ్యూస్ చేసి పెట్టుకున్నాను. చింతపండు కొంచెం తడిపి పెట్టుకున్నాము. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు దీన్ని. ఇంకా కందిపప్పు మెయిన్. కందిపప్పు ఎన్ని ఉంటాయో బియ్యం కూడా అన్నీ వేసుకోవాలి. బియ్యం మనకి ఇష్టమైనవి ఏదైనా బ్రౌన్ రైస్ కానీ బాస్మతి ఎనీ రైస్, కొర్ర బియ్యము, కీనువా ఇలాంటివి కానీ వాడుకోవచ్చు. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, తిరుమాతకి, పచ్చిమిరపకాయలు. స్టార్ట్ చేద్దాము. ముందుగా కడిగి పెట్టుకున్న బ్యాళ్ళు బియ్యాన్ని 1:2 కొలతతో గిన్నెలో వేసి ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత కూరగాయలు కూడా వేసుకోవాలి. దీంట్లో నీళ్ళు కొంతమంది బియ్యము, పప్పు సగం ఉడికిన తర్వాత మనకి ఇష్టమైన కూరగాయలని ఇష్టమైనవి వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం ఉప్పు వేసి కలిపి పుచ్చిపెట్టాలి. అన్నము దగ్గరికి వచ్చిన తర్వాత బియ్యం ఉడికి కొంచెం వెజిటేబుల్స్ కూడా ఉడుకుంటాయి. అప్పుడు ఈ బిసిబేళబాత్ పొడిని నీళ్ళల్లో కలుపుకొని ఇలా వేసుకుంటే బాగా కలుస్తుంది. పొడిగా వేసుకుంటే ఉంటలు కట్టేస్తుంది అది. బెల్లంని కూడా పొడిని నీళ్ళల్లో వేసుకొని వేయాలి. అది కూడా బాగా కలుస్తుంది. ఇది ముందుగా కాంచి వడపోసుకున్న బెల్లము. ఆ తర్వాత చింతపండు నాని రసం తీసుకున్న చింతపండు దాన్ని కూడా వేసేసుకొని, కాకపోతే నీళ్ళు ముందే కొలత పెట్టి పక్కన పెట్టుకోండి. ఉడికినంతలో వేసుకోవాలి. ఒక కప్పుకి 5 కప్పులు నీళ్లు తీసి పెట్టుకోండి పక్కన. ఇలా అంతా కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టుకొని ఉడికించుకొని దానికి తిరుమాత రెడీ చేసుకుందాము. 1కి 5 నీళ్లు కొలిసి ముందే పెట్టుకోండి స్టవ్ పైన. కాకపోతే 2 అట్లా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. టమాటో కూడా మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే లేదు. ఇష్టమైన వాళ్ళు ఒకటి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అసలే వద్దనుకుంటే వేయకుండా చేసుకోవచ్చు. ఇది దగ్గరికి వచ్చిన తర్వాత టమాటో ముక్కలు వేసేసుకుంటాము. ఇది ఇంకా ఉడికింది అనుకున్న తర్వాత తిరుమాత కోసం నూనె కాంచుకోవాలా. దాంట్లోకి ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలా. దాంతోపాటే కొన్ని శనక్కాయ విత్తనాలు కూడా వేసుకోవాలి. కాకపోతే వాళ్ళ ఇష్టం, మీ ఇష్టాన్ని బట్టి జీడిపప్పు వేసుకోవచ్చు, శనక్కాయ విత్తనాలు వేసుకోవచ్చు, పచ్చిశనగలు లాంటివి ఏవైనా మీకు ఇష్టమైన వేసుకోవచ్చు. ఇది ఉడికింది అనుకున్నప్పుడు ఇలా బబుల్స్ వస్తాయి. అప్పుడు మనకి అయిపోయిందని లెక్క. పక్కన ఇంకా తిరుమాత రెడీ అయింది. దాన్ని దీంట్లో వేసుకొని కొత్తిమీరని కూడా కొంచెం వేయించుకోవాలా. వేయించుకుంటే చెడిపోకుండా, తడి ఉంటుంది కాబట్టి చెడిపోకుండా ఉంటుంది. మిగిలిన కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చిన సాయంత్రం దాకానే ఉంటుంది. కాకపోతే కొంచెం పలుచగానే ఉండాలి చివరిలో, అది మళ్ళీ గట్టిపడిపోతుంది బాగా. ఓకే, తిరుమాత కూడా రెడీ అయింది. కొంచెం ఇంకో ఆవి వేద్దాము. ఓకే, ఇప్పుడు ఇలా అయిన తిరుమాతని దీంట్లో వేసి కలిపేసుకోవాలి. దీన్ని టమాటో చట్నీతో కానీ తినచ్చు,
లేదా పెరుగు పచ్చడి, ఉల్లిపాయతో చేసుకుని పెరుగు పచ్చడి, మన ఇష్టం ఏదైనా మనకి అనుకూలాన్ని బట్టి తినచ్చు. మొత్తం రెడీ, తినటానికి రెడీ. చాలా బాగుంది. వడియాలతో కూడా తినచ్చు, అప్పడం తినచ్చు, ఏదైనా మీకు ఇష్టాన్ని బట్టి తినచ్చు.